ఓకే. ఎనీవే ముందు చెప్పిందంతా క్లియర్‌గా అర్థమైంది కదా! ఎవరు దళార్‌ని నమ్మొద్దు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే, మీరు పైకొచ్చిన తర్వాత మనకి ఎన్ని దర్శనాలున్నాయి, ఎన్ని సేవలున్నాయి, వీఐపీ బ్రేక్ ఎలాగా, ఎస్ఎస్‌డీ ఎలాగా, ఇవన్నీ చాలా మందికి క్వెషన్స్ వస్తాయి గానీ, ఎవరు క్లియర్‌గా తెలుసుకోలేరు. ఏ సేవని ఎలా బుక్ చేసుకోవాలి, ఈ సేవకెళ్తే ఏంటి, ఎక్కడ దొరుకుతుంది, ఎలా రిజిస్టర్ ఇవన్నీ చాలా క్వెషన్స్ వస్తా ఉంటాయి. బట్ ఎవరైనా చెప్పారో లేదో నాకైతే తెలీదు. నేనైతే ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేశా కొంచెం నాకు వీలైనంత వరకు. నేను కూడా మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నా. ఈ సేవలు అన్నీ క్లియర్‌గా వీడియో అంతా ఎండ్ వరకు చూడండి. మీకు క్లియర్‌గా అర్థమవుతుంది. లాగ్ అయింది కదా! ఏంటి అని మీరైతే ఇదవ్వద్దు. బట్ నేను క్లియర్‌గా చెప్పాలనుకుంటున్నాను. చూసేవాళ్ళు చూడండి, లేకపోతే స్కిప్ చేసుకోండి. నో ప్రాబ్లమ్. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఫస్ట్ ఎన్ని సేవలున్నాయి అనేది మనం తెలుసుకోవాలండి. నువ్వు దళారులకి ఇచ్చేసిన డబ్బులు వాళ్ళు ఏ సేవ బుక్ చేస్తున్నారని మీకు తెలియదు. కానీ వెళ్ళిపోవాలి, దర్శనం అయిపోవాలి త్వరగా అనే ఫీలింగ్ లో ఉంటారే తప్ప వాళ్ళు ఏ సేవలు బుక్ చేస్తున్నారు, ఏంటి, అది ఫేకా, అది రియలా అనేది మీకు తెలియదు. ఎందుకంటే నేనే చాలా మంది టికెట్స్ చూసా, ఫేక్ టికెట్స్ ఇచ్చేస్తున్నారు. ఏంటంటే స్పెషల్ ఎంట్రీ దర్శనం అని రాసేస్తున్నారు, 300 టికెట్, దానికి ఒక బార్ కోడ్, క్యూఆర్ కోడ్ లేదు, ఏమీ లేదు. అతని పేరు, అతని ఆధార్ కార్డు, ₹300 ఛార్జ్. అది టికెట్ అండి. చెప్పండి. అట్లా చాలా టికెట్స్ చూసాను. ఇప్పుడు నేనెందుకు ఇదంతా చెప్తున్నానంటే, మీ కాన్సెప్ట్ ఏంటంటే, ఏదైతే ఏముంది, డబ్బు పోతే పోయింది, నేను త్వరగా ఎళ్లి దర్శనంకెళ్ళి వచ్చేయాలి. ఈ కాన్సెప్ట్‌లో ఉన్నాను. బట్ మీరు డబ్బు మోసపోకండి. నేను ఇదే లాస్ట్ వీడియో ఎండింగ్ వరకు చెప్తూనే ఉంటా. టీటీడీ వెబ్‌సైట్ ఆన్‌లైన్ టికెట్స్ తప్ప ఆఫ్‌లైన్ టికెట్స్ ఎవ్వరు ఏ టికెట్ కూడా ఇవ్వడానికి ఛాన్స్ లేదు. అంతా ఆన్‌లైనే. నెక్స్ట్ వచ్చేసి మనకెన్ని సేవలున్నాయో ఒకే పాయింట్‌కొచ్చేద్దాం. మనకెన్ని సేవలున్నాయో చూద్దాం. ఫస్ట్ వచ్చేసి మార్నింగ్ మనకి సుప్రభాత సేవ అని స్టార్ట్ అవుతుంది. సుప్రభాతం, ఎర్లీ సేవ, సుప్రభాతం, అంగ ప్రదక్షిణ, తోమల, అర్చన, కళ్యాణోత్సవం, ఊంజల్ సేవ, సహస్ర దీపాలంకరణ, ఆజిత బ్రహ్మోత్సవం. ఇవన్నీ స్పెషల్ సేవలండి. మీకు అర్థమయ్యే ఉండుండొచ్చు. మీకోసం మళ్ళీ రిపీట్ చేస్తా. సుప్రభాతం, అంగ ప్రదక్షిణ, తోమల, అర్చన, కళ్యాణోత్సవం, ఊంజల్ సేవ, సహస్ర దీపాలంకరణ, ఆజిత బ్రహ్మోత్సవం. ఇవన్నీ స్పెషల్ సేవాస్. వర్చువల్ సేవ అంటారు, ఎర్లీ సేవ అంటారు. అండ్ ఇంకోటి వీక్లీ సేవాస్ కూడా ఉన్నాయండి. వీక్లీ సేవాస్ కూడా ఎలా అంటే మండే ఒక సేవ్ అవుతుంది, ట్యూస్డే ఒక సేవ్ అవుతుంది. అట్లా అది కూడా మీకు చెప్తా ఉంటాను. నాకు అది ప్రొనౌన్సియేషన్ రాదు పలకడానికి. నేను మీ అందరికీ లింక్ పెడతా ఉంటాను స్క్రీన్ లో, ఒకసారి చూడండి. నెక్స్ట్ వచ్చేసి విఐపి బ్రేక్ అండి. బ్రేక్ లో కూడా చాలా ఉన్నాయండి. విఐపి బ్రేక్ జనరల్ అంటారు. నెక్స్ట్ విఐపి బ్రేక్ శ్రీవాణి 10 lakhs డోనర్స్, 1 crore డోనర్స్, 1 lakh డోనర్. ఇట్లా ఇలా వీళ్ళందరిది బ్రేక్ అండి. బ్రేక్ లో విఐపి బ్రేక్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి 300 ఆన్లైన్ స్పెషల్ ఎంట్రీ దర్శనం అండి. క్లియర్ గా అక్కడ మీకు మెన్షన్ చేస్తున్నారు 300 ఆన్లైన్. అంటే అది ఆఫ్లైన్ లో దొరకదు. 300 ఇప్పుడు ఆన్లైన్ స్పెషల్ ఎంట్రీ దర్శనం. నెక్స్ట్ వచ్చి దివ్య దర్శనం. దివ్య దర్శనం అంటే ఎస్ఎస్డి టోకెన్స్ అండి. మీకు స్లాటెడ్ టైమింగ్ ఇప్పుడంతా మీకు తెలుస్తూనే ఉంటుంది. భూదేవి, విష్ణు నివాసం, శ్రీనివాసంలో అందరికీ ఎస్ఎస్డి టోకెన్స్ ఇస్తారు కదా, వాటినే దివ్య దర్శనం అని కూడా అంటారు. తర్వాత వచ్చేసి ఫిజికలీ హ్యాండిక్యాప్, తర్వాత సీనియర్ సిటిజన్, తర్వాత దివ్యానుగ్రహ హోమం అండి. కింద హోమం జరుగుతుంది, తిరుపతిలో హోమం జరుగుతుంది. ఆఫ్టర్ దట్ హోమము వాళ్ళు మీ టికెట్ పైన స్టాంప్ వేసేసి ఇస్తారు. అది మీ 300 లో ఎంట్రీ ఉంటుంది మీకు. దివ్యానుగ్రహం హోమం. ఫైనల్ గా వచ్చేసి ఫ్రీ లైన్ అండి. ఏమీ లేను అప్పుడు ఫ్రీ లైన్ కే వెళ్తాము. బట్ రెస్ట్ చూసుకొని మీరు మీ ప్రయాణాన్ని ప్రణాళిక చేసుకోండి. కానీ మీరైతే ముందే చూస్ గా ఫ్రీ లైన్ కి వెళ్ళిపోదాం అని అయితే రావద్దు, ఇబ్బంది పడవద్దు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎందుకంటే అప్పటిలాగా అయితే నాకు తెలిసినంత మట్టుగా లేదు. ఇప్పుడు చాలా రష్ ఉంటుందండి. మేమే 12 hours డ్యూటీస్ చేస్తున్నాము. కాకపోతే ఇప్పుడు ఎందుకంటే ఈ వీడియోకి వచ్చానంటే మీ అందరికీ మంచి అప్డేట్ ఇద్దామనేసి. రేపటి నుంచే స్టార్ట్ అవుతుంది ఏ టికెట్స్. ఇప్పుడు ఏదైతే సేవలన్నీ నేను చెప్పానో ఆ సేవలన్నీ కూడా 2 months బిఫోర్ ముందు మనకు వదులుతారు. అంటే ఇప్పుడు నా దిస్ మంత్ ఇస్ జూలై, రైట్? జూలై అంటే ఆగస్ట్, సెప్టెంబర్. ఆగస్టుది ముందే వదిలేశాడు, సెప్టెంబర్ది కూడా ముందే వదిలేశాడు. అంటే అక్టోబర్ మంత్ కి సంబంధించి రిలీజ్ చేసే ఏదైతే ఈ సేవల కోటాస్ ఉన్నాయో వీటన్నిటికీ జూలై మంత్ లో రిలీజ్ చేస్తున్నారు. అందుకని నేను ఇంత త్వరగా మీకు చెప్పాల్సి వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి ఇన్ని సేవల గురించి ఫస్ట్ మీకు తెలుసుకోవాలండి. ఇన్ని సేవలు ఉన్నాయి ఏంటి అని. నేను నాకు ఫ్రీగా ఉంటే ప్రతి ఒక్క సేవ గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీకు షార్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేసి మీకు పెడతాను. అండ్ నెక్స్ట్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియో మీరు కంటిన్యూ చేయండి.